అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు పచ్చి బఠానీ సొరకాయ తయారు చేద్దాం. అది ఎలానో చూద్దాం ఒకసారి. ముందుగా సొరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఎల్లిపాయ ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. కడాయి పెట్టుకొని 4 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి, 4 రెబ్బలు వేసి 1-2 నిమిషాల పాటు మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. సొరకాయ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా వేగనివ్వాలి. సొరకాయ ముక్కలు వేసి 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 1 స్పూన్ సగం సాల్ట్ వేసి 1 నిమిషం పాటు మంచిగా కలపాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు సన్నని మంట పైన ఉడికిద్దాం. పైన 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా పెట్టి వేయడం వల్ల ఆవిరికి తొందరగా మగ్గుతుంది సొరకాయ అనేది. ఇప్పుడు తీసి చూద్దాం. చూడండి, కొంచెం మగ్గింది. కలిపి మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టేస్తుంది. మళ్ళీ ఒక్కసారి తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గిందండి. కలిపి మంచిగా మిక్స్ చేసి ముందుగా పచ్చి బఠానీలు 1 కప్ అండి, ఇలా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. బఠానీలు అనేవి తొందరగానే మగ్గిపోతాయండి, చాలా లేతగా ఉంటాయి పచ్చి బఠానీలు కదా. 1/2 స్పూను కారం వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేసి మంచిగా మిక్స్ చేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి సన్నని ఫ్లేమ్ మీద ఉడికిద్దాం. మళ్ళీ తీసి చూద్దాం ఒకసారి. చూడండి, వాటర్ ఏం లేకుండానే సగం వరకు మగ్గిందండి. ఇప్పుడు వాటర్ వేద్దాం. ఇందులోని వాటర్ వేసి 2 నిమిషాల పాటు మంచిగా మగ్గనిద్దాం. మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత చూడండి, చాలా వరకు ఉడికింది. కొంచెం కొత్తిమీర ఆకేసి ఒక్కసారి కలుపుదాం. ఒక్క స్పూను గరం మసాలా వేసుకోవాలండి. 1 స్పూను గరం మసాలా వేసి అంతా మిక్స్ చేద్దాం. 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత చూడండి, చాలా వరకు ఉడికిపోయింది. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చి బఠానీ సొరకాయ కర్రీ. ఇది చపాతీలోకి, రోటీలోకి బాగుంటుందండి. దీని సైడ్ డిష్గా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.